స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఐ హేట్ యు విశాల్. ఎన్నిసార్లు చెప్పాను హారర్ సినిమాకి తీసుకెళ్లొద్దని. భయపడి చచ్చాను తెలుసా. జోగులేక పాప. అసలు నువ్వు సినిమా ఎక్కడ చూసావు? సగం సేపు ఇలా ఉన్నావు. ఇంకా భయంగానే ఉంది నాకు. క్యా బేకార్ గారే యార్, అబద్ధంగా. ఓ ఇదేంటి? ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏవో మూఢనమ్మకాలు ఉండేవంట. మాకు ఇల్లు ఇచ్చిన ఏజెంట్ ఇది తీయద్దని చెప్పాడు, అందుకే ఉంచేసాం. వాడి మొహం దీని మొహం. నీకేమైనా పిచ్చా? బొమ్మేగా, లైట్ తీసుకో. విశాల్, ఏవో నమ్మకాలు ఉండబట్టే ఉంచుంటారు కదా. నాకు లేవు కదా. సరే సారీ, దానికి కాదు నీకు. ఎల్లుండి పెళ్ళికి అమ్మ నాన్న అందరూ ఊరెళ్ళారు. ఎగ్జామ్స్ లేకపోతే నేను వెళ్ళేదాన్ని. అసలే కొత్తగా వచ్చాం. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే భయం వేస్తుంది. అదేంటి? కోతిరా నువ్వు, కోతి. విశాల్, మా డాడీ మన పెళ్ళికి చచ్చినా ఒప్పుకోడు. చచ్చా ఒప్పుకోవడం ఏంటి? బ్రతికున్నప్పుడే ఒప్పించాలి. నీ కుళ్ళు జోకులు ఆపుతావా? హే, ఈ టైంలో ఇంకెవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? 1 గంటకి ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తాను? ఎవరు? ఎవరు లేరు. అసలు బుద్ధి లేదు విశాల్ నీకు. సౌండ్ ఏంటి? గాలికి ఏదో కొట్టుకొని తలుపు సౌండ్ లాగా వినిపిస్తుందేమో. రేణు, నోబడీస్ హియర్. స్ట్రేంజ్. సరే, బెడ్రూమ్ ఎక్కడా?
అసలు నేను ఇంట్లోకి రానిచ్చడమే నా తప్పు. మళ్ళీ చూసి వెళ్దామని. బెడ్రూమ్ అంట. కాదు, చాలు ఒకసారి చాలు పైకి. మస్త్ అయింది, బయలుదేరు. చాలు, బాయ్, గుడ్ నైట్, బాయ్. బాయ్. విశాల్, విశాల్ నువ్వేనా? విశాల్, గెట్ అవుట్. హలో, నేను చెప్పేది నీ వెనకాల ఎవరో ఉన్నారు. యు ఆర్ అన్ ఇడియట్ విశాల్. ఇడియట్ కాదు, చెప్పేది ఐ లవ్ యూ. ఓకే బాయ్. ఓకే, ఐ లవ్ యూ టూ. బాయ్. బాయ్. ఎవరు? ఎవరది? ఈ టైంలో ఎవరు ఉంటారు? విశాల్, మళ్ళీ ఆ తలుపు చప్పుడు వినిపిస్తుంది. నువ్వు కాదు కదా? నేనా? నేను మా ఇంట్లో ఉన్నానే. ఇందా నేను ఉన్నప్పుడు కూడా వచ్చింది కదా సౌండ్. చెప్పాను కదా గాలికి ఏదో తగిలి సౌండ్ వచ్చి ఉంటుందని. నువ్వు భయపడుతున్నావా? ఎందుకు బేబీ, ధైర్యంగా ఉండు. నేను ఉన్నాను కదా ఫోన్లో. నన్ను తలుచుకుంటూ పడుకో చాలు. సరే.
పిలుస్తుంది నిన్నే. ఏయ్, నిన్నే. ఎవరు నువ్వు? నిన్నే. హలో విశాల్, నాకెంత భయంకరమైన కల వచ్చిందో తెలుసా? ఏదో పియానో సౌండ్ వినిపించింది. నడుచుకుంటూ కిందికి వెళ్ళానంట. ఓ మై గాడ్, ఏదో అగ్లీ ఫేస్. ఐ గాట్ సో స్కేర్డ్. నా వల్ల కాలేదు. ఆలోచించుకుంటూ పైకి వచ్చేసరికి ఐ గాట్ వెరీ స్కేర్డ్. అందుకే ఐ కాల్డ్ యూ. ఐ నో, ఇంకా లైఫ్లో ఎప్పుడు అలోన్గా ఇంట్లో ఉండను. రేపు పొద్దున వచ్చేసారేనా? బాయ్, లవ్ యూ.
నవ్వులాటలాగే ఉంది. యూ షుడ్ బీన్ హియర్ అలో. నీకు అప్పుడు తెలిసేది. ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ తో చచ్చిపోయింది తెలుసా నేను. రిలాక్స్ పాపా, అంత పెద్ద ఇంట్లో ఒక్కదాని ఉండేదానికి ఏదో పిచ్చి కళ వచ్చింది. దాని గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? కళని నాకు తెలుసు విశాల్, కానీ ఎంత రియలిస్టిక్ గా ఉందో నేను నీకు చెప్తున్నా. అది కూడా నువ్వు జోక్ లా చూస్తే ఎలా? ఓకే 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 రిలాక్స్. ఈ రోజు ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం? ఇంకేదైనా మాట్లాడుకొని. టాపిక్ డైవర్ట్ చేయకు ఇడియట్. చేయండిలే. సరే దా, కళ గురించే మాట్లాడదాం. ఎంత వయసు ఉంటుంది మీ ముసలావిడికి? ఒక 80, 90? ఏ చీర వేసుకుందాం చెప్పు, ఇంకా చెప్పు. విశాల్, నువ్వు నా ఫీలింగ్ అర్థం చేసుకోవట్లేదు. నిజంగా నాకు ఎంత భయం వేసిందో తెలుసా? ఓ మై గాడ్, ఆ డ్రీమ్ ఎంత క్లియర్ గా ఉందో. ఇప్పటికీ తను వాయించిన మ్యూజిక్ నోట్స్ నా చెవులకి క్లియర్ గా వినిపిస్తున్నాయి. ఐ కాంట్ ఫర్గెట్ ఇట్, యు నో. ఇంతకీ ఏ ట్యూన్ కొట్టింది? ఏఆర్ రెహమాన్ గారి ట్యూనా, ఇళయరాజా గారి? షట్ అప్. అన్ని జోక్లేనా నీకు? పాప పి శశికళ, ఇంకా నువ్వు ఆ ముసల్దాని గురించి డ్రీమటం ఆపకపోతే నేనే విగ్గు చీర కట్టుకొని వస్తాను. అప్పుడు నన్ను బాగా నువ్వు డ్రీమచ్చు. ఇంకా నువ్వు కలలాపి చదువుకో. బాయ్.
ఐస్ క్రీమ్ తింటావా? వద్దా? నువ్వు వద్దా? ఓకే, నేనే తింటా. హాయ్ వర్షిని, ఎలా ఉంది పెళ్లి హడావిడి? ఐ నో నీ పెళ్ళికి ఎలా రాకుండా ఉంటాను, కానీ ఎగ్జామ్స్ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? అయినా నా ఎగ్జామ్స్ టైంలో పెళ్లి పెట్టుకోమని నీకెవరు చెప్పారు? సరే, పెళ్ళి అయిపోతే అయిపోయింది. నీకు తోడుగా హనీమూన్కి వస్తా కావాలంటే. వర్షిని, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. విశాల్, విశాల్, తలుపు కొట్టింది నువ్వేనని తెలుసు. ఎక్కడ దాక్కున్నావు? విశాల్, ఇప్పుడు నువ్వు లోపలికి రాలేదో చచ్చిన డోర్ తిను. గెట్ లాస్ట్. అసలు వీడి జోకులకి అంతు లేకుండా పోతుంది. ఇడియట్. చచ్చిన డోర్ తీను. తీయనని చెప్పానా? అసలు నీ జోకులకి లిమిట్ లేకుండా పోతుంది. జోకా? నేను జోకేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? జోక్ ఒకసారి చేస్తే బాగుంటుంది విశాల్, ఊరుకూరికి చేస్తే చిరాకు వస్తుంది. ఏ జోకు? ఇందాక డోర్ కొట్టింది నువ్వు కాదా? నేనా? నేను ఇప్పుడే వచ్చాను. ఇరిటేట్ చేయకు. నీకు తెలుసు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానని. ఇవన్నీ చేస్తే భయపడతాను కదా. ఏహే, నేనేం చేయలేదు, నేను ఇప్పుడే వచ్చాను. మరి ఇందాక తలుపు కొట్టింది ఎవరు? నాకేం తెలుసు, నేను ఇప్పుడే వచ్చాను. నమ్మవా? అరే, హౌ కెన్ యూ బీ సో డమ్? నిన్న రాత్రే చెప్పాను కదా గాలికి ఏదో తగిలి సౌండ్ వస్తుందని. మళ్ళీ ఏంటి? కానీ మళ్ళీ ఎప్పుడు చేయకు. ఎవరే జోకేసింది? దొరకాలి కదా, పట్టుకో. ఎక్కడికి పోతావు? నేను స్ట్రైట్ రన్నర్. విశాల్, విశాల్, గిల్లడం కాదు, కొరకాలి నిన్ను. అది టచ్ అయిపోయిన చేతిలో. విశాల్, చుట్టుపక్కల ఉన్న శ్మశానంలో దెయ్యాలన్నీ లేచొస్తాయి నీ మ్యూజిక్ కి. ఏయ్, నా దగ్గరున్న టాలెంట్ నీ దగ్గర లేదు గనక జలసీతో ఏడుస్తున్నావు. టాలెంటా నీ మొహం? రాహుల్ బర్త్డేకి పాట పాడినప్పుడు 3 గంటలు నవ్వారు అందరూ. విశాల్, 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 ఏమైంది? పిలిస్తే పలకవేంటి? వాష్రూమ్ లో ఉన్నాను, వినపడలేదు. వాష్రూమ్ ఏం చేస్తున్నావు? మీ ముసలి దెయ్యానికి స్నానం చేయిస్తున్నా. జోకులాపు, నువ్వు వాష్రూమ్ లో లేవు అసలు. అరే, అక్కడి నుంచే వస్తున్నా. అన్ని అబద్ధాలే, ఉంటే వినిపిస్తుంది కదా. రేణు, అబద్ధం కాదు, కానీ నీకు నిజం అనిపించిన నిజం నువ్వు చెప్తున్నావు. కానీ నిజానికి నిజమేంటంటే నువ్వు అనుకుంటున్న నిజం ఒక అబద్ధం. అబద్ధం. ఇచ్చి పోషాల్. అబద్ధం. వద్దు. అబద్ధం. అబద్ధం. రాత్రి మా సీనియర్స్ మమ్మల్ని ర్యాక్ చేశారు. డైరెక్ట్ అండర్వేర్సే. వాట్? అండర్వేర్సా? కాలేజ్ నుంచి హాస్టల్ వరకు అండర్వేర్స్ లో దేక్కుంటూ వెళ్ళమని చెప్పారు. లక్కీలీ ఐ వాజ్ వేరింగ్ డార్క్ కలరా, అదే లైట్ కలర్ వేసుకొని ఉంటే మొత్తం కనిపించేది. ఎవరు పట్టుకోలేదా?
వార్డెన్ గడ్ నైట్ క్యాచ్ చేసి ఫోటోలు తీశాడు, పొద్దున్నే నోటీస్ బోర్డులో పెట్టాడు, పేరెంట్స్ కూడా మెయిల్ చేశాడు. షిట్, నేను ఒక్కదాన్నే మిస్ అయ్యాను అనమాట. ఏ? దా, దా, ఇప్పుడే చూపిస్తాను రా. రా, రా, పర్లేదు, చూడురా. దా, తీసేస్తున్నా. ఒక్క నిమిషం దా. విశాల్, నేను ఇంకా చదువుకోవాలి, నువ్వు ఇంటికి వెళ్ళు. ఇలా చదువుకుందామా? ఏయ్ వెళ్ళు. అది కాదు రేణు, పో, నేను చెప్పేది పో, పో, ఇంత పెద్ద out. ఇల్లు, ఇద్దరే ఉన్నాం, ఎంత రొమాంటిక్. నేను చెప్పేది నువ్వు కొంచెం అంత రొమాన్స్ సీన్ లేదు, వెళ్ళు. బా, సోది చెప్పకు, బయలుదేరు కూడా బయలుదేరు. ఉండిపోయిందిరా, నా కాఫీ ఉండిపోయిందిరా. ఓయ్ ఆ ముద్దుతో పాటు ఆ బెడ్రూమ్ కూడా ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటాను కదా. అంత సీన్ లేదు, పో పో. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యూ. Hello, Vishal. yes Can you please come back? why It's urgent. Yeah, please come back. Huh? అప్పుడే వచ్చేసాడు. ఏంటి అర్జెంట్ అన్నావు, ఏమైంది? రా. అరే ఏంటి చెప్పు. దా విశాల్. చెప్పేంటో. చెప్తాను కదా. అరే అంటే ఇందాక ఏదో అడిగావు కదా. ఏమడిగాను? ఏమడిగాను? ఏమడిగావో గుర్తు చేసుకో. దేని గురించి? అబ్బా విశాల్, గుర్తు చేసుకో. బా అదే గుర్తులేదు, దేని గురించి? అంటే కిస్తో పాటు బెడ్రూమ్ కూడా అడిగావు కదా. ఎస్. ఎస్. విశాల్, విశాల్ ఈ టైంలో కూడా జోక్లు ఏంటి? ఎక్కడ దాక్కున్నా విశాల్? విశాల్, విశాల్, ఇట్స్ నాట్ ఫనీ, ఓకే? బా విశాల్, మూడంతా పాడు చేస్తున్నావు. అన్ని కామెడీ అయిపోయింది. నాకు కోపం వస్తుంది. మర్యాదగా బయటికి రా. ఐమ్ టెలింగ్ యూ, ఇట్స్ గోయింగ్ టు బి సీరియస్ అదర్వైజ్. అంటే విషయాలు రాలేదా? కళ, మరి ఇంత డెస్పరేషన్ ఏంటి రేణు?
ఎవరు కావాలి? మీ ఇంట్లో పనిచేసే నీలమ్మ చనిపోయింది, అందుకే నేను పని చేయడానికి వచ్చాను. వీడెవడు? నా తమ్ముడు. కిచెన్ అక్కడుంది. కొంచెం కాఫీ కల్పిస్తావా? కాఫీ. ఏంటి విశాల్, నన్ను అప్పుడే మిస్ అవుతున్నావా? లేదు, నిన్ను వదిలించుకున్నందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నా. జస్ట్ జోకింగ్. అంతా ఓకేనా? అంతా ఓకే, బట్ యు నో, ఒక్క సెకండ్ ఆగు. యు నో వాట్, మా ఇంటికి పని మనిషి బదులు ఇంకో అమ్మాయి ఎవరో వచ్చింది. చాలా వియర్డ్ గా ఉంది. దాంతో పాటు దాని తమ్ముడు కూడా వచ్చాడు. వాళ్ళిద్దరిని చూస్తే భయం వేస్తోంది. భయమా? అరవీర భయంకరుని నన్నే చూస్తున్నావు రోజు, ఇంకా నీకు భయం ఏంటి? నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే ఏదేదో మాట్లాడతావు. నేను చెప్పింది ఏది సీరియస్ గా తీసుకోవేంటి విశాల్? ఓకే, నువ్వు ఇప్పుడు జోక్గా చెప్పు, నేను సీరియస్ గా తీసుకుంటా. బా సరే గాని నువ్వేం చేస్తున్నావు? మా కజిన్ వాళ్ళ ఫాదర్ కి యాక్సిడెంట్ అయింది. నథింగ్ సీరియస్లే, కానీ హాస్పిటల్కి వెళ్తున్నా. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే బాయ్. పని అయిపోయింది, వెళ్తున్నాను. మీ తమ్ముడెక్కడా? వాడిందాకే వెళ్ళిపోయాడు.
ఎందుకు వస్తున్నావు? ఏయ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రే బాబు, రే ఎందుకు పరిగెత్తుతున్నావు? మీ అక్క నేను వదిలిపెట్టి వెళ్ళిపోయిందేంట్రా? రే బాబు, నీ పేరేంట్రా? రే ఎక్కడ దాక్కున్నావు? ఏ బాబు బయటికి రా. రేయ్ ఏ బాబు, ఏ బాబు నిన్నే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎవరెవరు వదిలేశారు? బా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఆ పన్నమ్మ ఏమో వీడు వెళ్ళిపోయాడు అనుకుని అది వెళ్ళిపోయింది, కానీ వాడు ఇక్కడే ఉన్నాడు. మరి ఇంకే ఇద్దరు కలిసి ఆడుకోండి. బా షటప్ విశాల్. ఓకే. బా ఈ ట్యాప్ ఒకటి ట్యాప్ ఏంటి? ఎన్నిసార్లు బంద్ చేసినా మళ్ళీ మళ్ళీ లీక్ అవుతుంది. రేణు, నీకు ప్రతిదీ ఇష్యూయేనా? ఈసారి గట్టిగా కట్టి ఫోన్ పెట్టి. బాయ్. సరే బాయ్. చాలా గట్టిగా కట్టేశాను విశాల్, కానీ కాసేపు అయ్యాక దానంతటా అదే మళ్ళీ మళ్ళీ లీక్ అవుతుంది. రేణు, నువ్వు సరిగ్గా క్లోజ్ చేయలేదేమోరా? లేదు విశాల్, నేను చేశాను. రేణు, నువ్వు నీ కల్లో కట్టేశాను అనుకుంటున్నావేమో, ఇప్పుడు నిజంగా కట్టే చెప్తాను. విశాల్, ఐఎమ్ సీరియస్. రేణు, నేను సీరియస్. ఈసారి ట్యాప్ క్లోజ్ చేశాక అద్దం పైన ఐ టర్న్ ఇట్ ఆఫ్ అని రాయ్. ఓకేనా? అంకుల్ ఐసీయూలోకి తీసుకెళ్తున్నారు. ఐ హ్యావ్ టు గో. ఐల్ కాల్ యూ బ్యాక్. బాయ్. బాయ్.
ఏమైంది? What happened? నువ్వు చెప్పినట్టే పైన ట్యాప్ ఆఫ్ చేసి ఐ టర్న్ ఇట్ ఆఫ్ అని రాశాను. అయితే? కానీ ఎవరు ఐ టర్న్ ఇట్ ఆఫ్ ఎవరు? అని రాశారు. తెలీదు ఎవరు విశాల్, ఉన్నారు? పైన ఎవరో ఉన్నారు విశాల్. పక్కా ఉన్నారు డెఫినెట్లీ. సరే, నేను వెళ్ళి పైకి వెళ్ళి చూడండి. వద్దు విశాల్, రేణు, వద్దు ప్లీజ్ విశాల్, విశాల్ ఆగు please, రేణు, విశాల్. let me go and check. No, Wait, no, రేణు, కంగారు పడకు, please. ఆగు. ఎవరు ఉన్నారు విశాల్? రేయ్, ఎవరిది? రేయ్, చంపేస్తా పైకి వస్తే చెప్తున్నా. వద్దు విశాల్. రే నిన్నే. రేయ్, రారా బయటికి. ఎక్కడ దాక్కున్నాడు విశాల్? రేయ్, మా నాన్న పోలీస్ తెలుసా? చచ్చిపోతావు. రే మర్యాదకి చెప్తున్నా, బయటికి రారా. రేయ్, నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ తెలుసా? చచ్చిపోతావు, బయటికి రారా. ఏయ్, లోపల ఉండు ఉండు ఉండు. అయిపోయింది. టర్న్ ఇట్ ఆఫ్ అనే ఉంది కదా రేణు. ఏం లేదు అక్కడ, టర్న్ ఇట్ ఆఫ్ అనే ఉందిరా. కంగారు పడుకో. ఏం ఊహించుకుంటున్నావు ఏంటో నువ్వు, ఎందుకు అంత భయపడుతున్నావు? ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానే ఉండేసరికి భయం వేసి ఉంటుంది. దాంతో రాత్రి ఏదో కళ్ళు వచ్చిందన్నావు కదా, అందుకని ఎక్కువ భయపడ్డావు. కంగారు పడుకో, కాఫీ తీసుకో. మమ్మీ డాడీ వచ్చేంత వరకు నాతోనే ఉంటావా ప్లీజ్? అఫ్ కోర్స్, అడగాల? నేను ఎక్కడికి వెళ్ళను. నవ్వుతావా? రేణు, అప్పుడే చదవడం అయిపోయిందా? నాకు హెల్ప్ చేయి. నీ బట్టలన్నీ తీసేసి కమ్ జాయిన్ మీ ఇన్ ద టబ్. రా రేణు. రేణు 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 రేణు, ఇప్పుడే పైకి వచ్చావు కదా, అప్పుడే వెళ్ళిపోయావేంటి? నేనా? వచ్చావు కదా, ఇప్పుడే సౌండ్ వినిపించింది నాకు.
నేను ఇక్కడ కూర్చుని చదువుకుంటున్నాను. ఓ, నేను నీ మీద జోకులు వేసానని ఇప్పుడు నువ్వు నా మీద వేస్తున్నావా? రివెంజ్ టైమా? విశాల్, నాకు జోక్లేసే మూడ్ లేదు. నేను నిజంగానే ఇక్కడ కూర్చుని చదువుకుంటున్నాను. అయితే నీ ఇమాజినేషన్ నాకెక్కినట్టుంది. సరే సారీ, చదువుకో. విశాల్, ఏమైంది? విశాల్, విశాల్, ఎవరు రేణు? ఎవరేమై? నువ్వేంటి ఇక్కడ? పొద్దున్న తుడవడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు తుడుస్తున్నా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎవరు రేణు? అసలు పైకి వచ్చింది. సరే కంగారు పడుకో. తలుపులు తెరిచే ఉన్నాయి. మీ పనమ్మాయా? లేదు, తలుపు నేనేసాను. అబద్ధం చెప్తుంది. కంగారు పడకు రేణు. తలుపు తీసుంటే లోపలికి వచ్చి ఉంటది. పనమ్మాయే కదా. కాదు. అరే, ఏమైంది? లే, నీకు తెలీదు. ఆగు. నువ్వులే. అరే కంగారు పడకు. వెళ్ళు, నాకు పని మొక్కర్లేదు. వెళ్ళు. నా కళ్ళు కూడా వచ్చింది. చూడు ఎలా చూస్తుందో. వెళ్ళు. నీకు తెలీదు విషయం. నా కళ్ళు కూడా వచ్చింది. ఏమైంది రేణు? వాట్స్ రాంగ్? నీకు తెలీదు. అసలు పైకి ఎలా వచ్చింది? తలుపు తీసుంటే లోపలికి వచ్చి ఉంటదిలే. దాంట్లో ఏముంది ఇప్పుడు? ఏమైందిరా? అయ్యో ఓకే. అప్పుడు వెళ్తున్నా అని చెప్పింది. అవును, అయితే మళ్ళీ వచ్చి ఉంటుంది. తలుపు తీసి అడగకుండా అలా ఎలా వస్తుంది? అయితే ఏముందిరా? ఇంట్లో పనమ్మాయి కదా, అలవాటే కదా. ఏమైంది ఇప్పుడు? అడ్రస్ అర్థమైంది కదా? సరే, వెల్కమ్. బాయ్. మా అంకుల్ కండిషన్ ఇంకా సీరియస్గానే ఉందంట. చూడాలి. పనమ్మ ఏమో డోర్ తెరిచింది, నేను లోపలికి వచ్చాను అంటుంది. కానీ నేను డోర్ వేసాను. మరి ఎలా వచ్చి ఉంటుందంట? రేణు, నీకు పీడ కలలు రావడం, లేనిపోని అన్నీ ఊహించుకోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? హ్మ్? తెలుసా? ఎందుకు? ఐస్ క్రీమ్ తినడం వల్ల. ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటే పీడకలు వస్తాయంట. మా బామ్మ చెప్పింది. ఆ పీడకలల వల్ల నువ్వు పిచ్చి పిచ్చిగా ఏదో ఊహించుకుంటున్నావు అంతే. సరే, నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. మరి ట్యాప్? రేణు, మళ్ళీ చెప్తున్నాను, పనమ్మాయి డోర్లోంచి వచ్చింది. డోర్ తీసి మర్చిపోయి ఉంటావు. ఇంకా ట్యాప్ అంటావా? వాటర్ ప్రెషర్ వల్ల అయి ఉండొచ్చు, వాల్వ్ పాడైపోయి ఉండొచ్చు. ప్లంబర్ వచ్చి రిపేర్ చేస్తాడు. ఓకే? సరే, ఇవాళ నుండి ఇంకా ఐస్ క్రీమ్ తినడం మానేస్తాను. చెప్పానా? చూడు, అదే సౌండ్, అదే పియానో సౌండ్. నేను చెప్తే నమ్మట్లేదు నువ్వు. వద్దు విశాల్, ప్లీజ్ వెళ్ళకు. చూడు, ఎవరు లేరు. చెప్పాను కదా, చెక్ చేయి. ఎవరు ఉండరు విశాల్. వెళ్ళకు విశాల్, ప్లీజ్. చూడు, అటు చూడు. పిల్లి అదే ఇంత ముందు కూడా సౌండ్ చేసి ఉంటుంది. దానికి పియానో నచ్చుంటది, అందుకే దీని మీద కామింగ్. తన్నన్నన్నర్రి ఓ పిజ్జా. ఓ సో టాలా. పిజ్జా ఎంత? 340. ఓకే వెయిట్. రేణు, ఓయ్ డబ్బులు నేను ఇద్దరా? అక్కడ కప్పులో ఉన్నాయి చూడు.
టాల్ మ్యాన్. ఏయ్, నువ్వు పైకి వెళ్ళావేంటి? పైకి రమ్మన్నట్టు వినిపిస్తే వచ్చాను. ఎవరు పిలిచారు? మీరే. ఏ, నేను కింద ఉంటే నువ్వు కింద రా ఫస్ట్. పైనుంచే వినిపించింది. ఏ, కింద రాబే. విశాల్ ఎవరు పిలిచాడు రా నిన్ను? నేను కింద ఉంటే బా, నీ ఇష్టం వాడు వచ్చినట్టు పైకి వెళ్ళిపోతావా? వెళ్ళాడు. నాకేం తెలుసు? నేను పిలిచాను అంటున్నాడు. నువ్వెందుకు పిలిచావు? ఏంట్రా ఎంతో పెద్ద నెలరా పైకి? ఏ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఏ, నీకేంట్రా రెస్పెక్ట్ ఇచ్చేది? పైకి ఎందుకు వెళ్ళావు? ఎవరు పిలిచాడు? ఎవడు పిలిచేదేంటి? నువ్వు పిలిస్తే లేలా? ఏ, పోరా బయటికి ఫస్ట్. గెట్ అవుట్. పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నేను పిలిచానంట. పిచ్చోడు బా నువ్వు. నేను పిలవడం ఏంటి? నేను కిందగా ఉన్నాను. వాడు పైకి ఎందుకు వెళ్ళాడు అసలు? మెంటల్ అనుకుంటా. ఏంటో రేయ్, చెప్పరా ఎలా ఉంది? Shit. సరే, నేను వస్తున్నాలే. యా. ఏమైంది? మా అంకుల్కి ఇంకా క్రిటికల్గానే ఉందంట. అయితే వెళ్ళు మరి. లేదు, నేను వదిలేను. ఇక్కడే ఉంటాను. నేను బాగానే ఉన్నా కదా విశాల్, ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఐ షూర్? యా వదిలే, ఇక్కడే ఉంటాను, పర్లేదు. విశాల్, నేను ఐస్ క్రీమ్ తినడం కూడా మానేశాను. నువ్వు వెళ్ళు. దే నీడ్ యూ. ఓకే, టేక్ కేర్. ఐల్ కాల్ యూ. బాయ్. ఏడి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. అసలు ఎన్ని ఎందుకు ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నావు నువ్వు? హలో మమ్మీ, పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇక్కడంతా బాగానే ఉంది. వర్షినితో మాట్లాడా, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి నువ్వే దాన్ని ఎలాగైనా ఇక్కడికి తీసుకురా. సరే, బాయ్.
ఓకే, న్యూనేటల్ పీడియాట్రిక్స్ కి వీటికి వాటికి ఏ యామ్స్ ఎందుకు? సన్షైన్ లో ఎవరో డాక్టర్స్ ఉన్నారు, సమ్ స్పెషలిస్ట్. అవును, యా, దానికి రిలేటెడ్ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. See, the last time I went to Sunshine Hospitals, I got a lot of information, Sharda. అందుకే నేను నీకు చెప్తున్నాను. Sharda, can I just call you back? Yeah, bye. ఎవరు? ప్లంబర్. ఎవరు పిలిచారు? ఎవరో ఫోన్ చేశారు. ఎవరు? విశాలా? తెలియదు. విశాలే అంటాడు. ఏమో నాకేం తెలుసు. సరేరా. ఎక్కడ లీక్ అవుతుంది? పైన ఆ రూమ్ బాత్రూంలో. ఇదిగో ఈ ట్యాప్. ఎక్కడ లీక్ అవ్వట్లేదుగా. ఇప్పుడు కాదు, అప్పుడప్పుడు ఆటోమేటిక్గా లీక్ అవుతుంది. ఆటోమేటిక్? అవును. Stupid cat. నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? 12-13 రేంజ్ కావాలి. 12-13 ఏంటి? రేంజ్? నువ్వు స్పానర్ లేకుండా ప్లంబర్ పని చేయడానికి వచ్చావా? మీరు కొంచెం హెల్ప్ చేస్తే పని అయిపోద్ది. చూస్తాను. ఏంటి? మంచినీళ్ళు. నువ్వేంటి లోపలికి వచ్చావు? చంపేస్తాను. చంపేస్తాను.
ఏమైంది? చంపేశావా? ఏం మాట్లాడుతున్నావు? ప్లంబర్ ఏంటి? ఏం ప్లంబర్ మాకు? ఏం మాట్లాడుతున్నావు రేణు? ఎక్కడ? ఎక్కడ చూపి? ఏం మాట్లాడు? ఎక్కడ ఎక్కడ రేణు? ఇక్కడ ఏం లేదు కదా. ఏమైంది? ఇక్కడేం లేదు కదా రేణు. ఏం లేదు కదా రేణు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు రేణు? ఇక్కడ ఏం లేదు కదా. ఏమైంది నీకు? రిలాక్స్. ఏమైంది? ఏమైంది రేణు? నాకే ఎందుకు ఇదంతా జరుగుతుంది విశాల్? చాలా భయం వేస్తుంది. నాకు అదే అర్థం కావట్లేదు రేణు. టోటలీ అబ్నార్మల్. నువ్వు వేరేలా అనుకోనంటే నీకేదో ప్రాబ్లం వల్ల కలకి నిజానికి తేడా తెలియట్లేదేమో అని అనుమానంగా ఉంది రేణు. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? నీకు మెంటల్గా ఏదో నా ఉద్దేశం నీకు పిచ్చెక్కిందని కాదు. నేను పిచ్చిదాన్ని అయిపోతున్నానా విశాల్? ఏయ్ ఊరుకుంటావా? ఒక మెడికల్ స్టూడెంట్ అయ్యుండి కూడా మెంటల్ డిసార్డర్కి పిచ్చి అనే మాట వాడడం కరెక్టా చెప్పు? నాకు చాలా భయం వేస్తుంది విశాల్. రేణు, ఒక్కదానివే ఇంత పెద్ద ఇంట్లో ఉండడం వల్ల భయం వేసి మెంటల్గా ఎఫెక్ట్ అయ్యావు అంతే. ఒకసారి మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు. వద్దు. ఇప్పుడు ఫోన్ చేసి మమ్మీ డాడీని ఈ టైంలో డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎటు రేపు వచ్చేస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేంత వరకు ప్లీజ్ నాతోనే ఉండు. వాళ్ళు వచ్చే వరకు నేను నీతోనే ఉంటాను. అది కూడా అడగాల చెప్పు? ఐ లవ్ యూ రేణు. డోంట్ వరీ స్వీట్ హార్ట్. నీకు కనిపించి అనిపించే భయంకరమైనది ఏది నిజం కాదు. కేవలం నువ్వు కంటున్న కళ, నిజంలా అనిపిస్తున్న కళ. నువ్వు చూసేది నీ కళ్ళతో, వినేది నీ చెవులతో. అవి రెండు కోఆర్డినేట్ అయ్యేది నీ మైండ్తో. ఏదో ప్రాబ్లం వల్ల నీ మైండ్ కలే నిజం అనిపిస్తోంది. నువ్వు చూశాననుకున్న ఆ ప్లంబర్ కానీ, ఆ ముసలి దెయ్యం కానీ, ఇంకెవరైనా కానీ నిజం కాదు. కేవలం నీ మైండ్లోని కళ. అర్థమైందా? రేపే మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం. ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? నిన్నే. ఎవరు నువ్వు? ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ తింటావా? బాగుంటుంది. ఎవరు నువ్వు? నిన్నే. ఎవరు నువ్వు? కళ్ళు కనిపించలేదా? నేను నువ్వే. నువ్వు నేనేంటి? నేనే రేణుని.
విశాల్, నువ్వు రేణు ఏంటి? నేను రేణు. నేను రేణుని. నువ్వు రేణు ఎలా అవుతావు? రేణుని నేను. ఎవరు నువ్వు? నిన్నే ఎవరు నువ్వు అని అడుగుతున్నాను. ఏ నేను నీ దెయ్యాన్ని. ఏ నమ్మకం లేదా? ఏమవుతుంది రేణు నీకు? వై ఆర్ యు ఇమాజినింగ్ ఎవ్రీథింగ్? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ?
అసలు లేవు. ఇదంతా నా కళ. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హెడ్. నువ్వు కూడా లేవు. అసలు ఎవరూ లేరు. రేణు, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ భయం వేసిందా? అంతా నా మైండ్లో ఉంది. టార్చ్ ఉందా? అక్కడ నేను వెళ్ళి క్యాండిల్స్ తీసుకొస్తా. నువ్వు కాసేపు పడుకో. నేను హాస్పిటల్కి ఫోన్ చేసి అంకుల్కి ఎలా ఉందో కనుక్కుంటాను. పడుకో. హలో, చెప్పరా. ఇప్పుడు ఎలా ఉంది? ఓ ఓకే. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు. ఓ, అమ్మోళ్ళు అందరూ వచ్చారా? సరే, నా డెబిట్ కార్డ్ అక్కడే పెట్టొచ్చాను చూడు. యా, దాంట్లో తీసుకొని కావాల్సిన క్యాష్. ఇంటికి చేరంగానే ఫోన్ చేయ నాకు, ఓకేనా? సరే, నాతో ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. పక్కనే ఉన్నాను, వచ్చేస్తాను. ఓకే. రేణు, రేణు, ఏమైంది? రేణు, రేణు, కాలు పట్టుకుని ఎవరో లాగేశారు విశాల్. అటు ఇటు మొత్తం కొట్టారు. నా కాలు చూడు. ఆపుతావా? చెప్పాను కదా ఇందాక ఏదో డిసార్డర్ అని. మళ్ళీ మళ్ళీ అదే అంటావేంటి? అర్థం కదా చెప్తే? చిరాకు వస్తుంది. సారీ విశాల్. ఇంకేం చూసినా నమ్మను. నీ మీద ఒట్టు. సారీ రేణు, రియలీ వెరీ సారీ. నీకు కనిపిస్తుందా విశాల్? కనపడమేంటి? నిజంగానే ఉంది అక్కడ. పడికెళ్ళదా? ఏంటిది? అమ్మా, చెయ్యం. అమ్మా చెయ్యో, అమ్మా ఇటు వచ్చి, ఇటు వచ్చి. అమ్మా, అమ్మా,
కలే కదా? కళ్ళేంటి నిజంగా దెయ్యాలు ఉన్నాయి. అమ్మో. ఆ! అమ్మా! దెయ్యం! అమ్మో! కత్తి! అమ్మో! అమ్మో! ఆ! అమ్మో! అమ్మో! ఆ! రేణు! 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 అమ్మో! దెయ్యం! 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 ఆ! రేణు! 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 చెప్పానుగా విశాల్, ఇది కల కాదని. దెయ్యాలకి కల నిజం ఉండవు విశాల్. అవి మనిషికి ఎప్పుడూ కలలా అనిపించే నిజంలో ఉంటాయి. అది నాకు కూడా నేను దెయ్యం అయ్యాకే తెలిసింది. నువ్వు ఏం మాట్లాడుతావు రేణు? నువ్వు దెయ్యం ఏంటి? నేను చచ్చాక తెలుసుకున్న భయంకరమైన నిజం ఏంటంటే కల కూడా నిజమే. నువ్వు తాడు ఏంటి రేణు? నువ్వు బతికే ఉన్నావు. ఈ ఇంట్లో దెయ్యాల వల్ల నీకేదో పిచ్చెక్కింది రేణు. నేను చెప్పేది రేణు, నువ్వు చచ్చిపోలేదు, బతికే ఉన్నావు. మనిషికి దెయ్యానికి తేడా ఏంటో తెలుసా విశాల్? దెయ్యాలు కల్లో నిద్రపోతాయి, మనిషి నిద్రలో కలగంటాడు. అయినా నన్ను ఎందుకు చంపుతున్నావు? వాళ్ళ నమ్మకాల్ని తన్నడం నువ్వు చేసిన పెద్ద తప్పు. అసలు నీలాంటి వాణ్ణి ఇంటికి రానివ్వడమే నా చావుకి కారణం. ఇదంతా ఈవిడ చెప్పారు. ఇప్పుడు నేను దెయ్యాన్ని అయిపోయిన కనుకే ఈవిడ కంట్రోల్లో ఉన్నాను. అందుకే నిన్ను చంపేస్తున్నాను. చచ్చిపోతున్నందుకు బాధపడకు విశాల్. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనిద్దరం కలలాంటి నిజమైన దెయ్యాల లోకంలో మళ్ళీ కలుసుందాం. ఐ లవ్ యు విశాల్. విశాల్, నేను చంపేసినట్టు కలొస్తుంది విశాల్. నన్ను నిద్రలేపు విశాల్. కల్లో కూడా నువ్వు చనిపోతే నేను చూడలేను విశాల్. నన్ను నిద్రలేపు విశాల్, ప్లీజ్ విశాల్. నువ్వు చచ్చిపోతే నేను చూడలేను విశాల్. ప్లీజ్ విశాల్, నన్ను నిద్రలేపు విశాల్. విశాల్, విశాల్, విశాల్ ప్లీజ్ విశాల్, నన్ను నిద్రలేపు విశాల్. విశాల్, నువ్వు చనిపోవడం నేను చూడలేను విశాల్. డాడీ, విశాల్ని చంపేసినట్టు నాకు కలొస్తుంది డాడీ. నన్ను నిద్ర లేపండి డాడీ ప్లీజ్. ఫ్యామిలీ మెంబర్లకి పోలీసులకు కూడా రేణుని ఎంత ప్రశ్నించినా ఏం జరిగిందో తెలియలేదు. ఇప్పటికీ తను ఇంకా కల్లోనే ఉన్నాననుకునే రేణు మానసిక జబ్బుని నయం చేయడానికి సైకియాట్రిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఆ డాక్టర్లతో రేణు అప్పుడప్పుడు మాట్లాడిన మాటల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం తీయటం జరిగింది.